హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి యూనిట్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ హిండరింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థికాభివృద్ధిని నిరోధించే కారకాలు లేదా అవరోధపరిచే కారకాలను గురించి వివరిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థికాభివృద్ధి అంటే ఏంది అన్నప్పుడు ఒక దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలో గమనించదగిన పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా మనం చెప్పుకున్నాం. ఒక దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలో గమనించదగిన పెరుగుదలతో పాటుగా సాంకేతికంగా వ్యవస్థాపరంగా వచ్చే మార్పులను ఆర్థికాభివృద్ధిగా వివరించుకున్నాం. అంటే ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధిలో ఒక భాగం మాత్రమే. ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధి కంటే సంకుచితమైన భావన. తర్వాత ఆర్థిక వృద్ధికి తక్కువ కాలం పడుతుంది, ఆర్థికాభివృద్ధి జరగడానికి అధిక సమయం అవసరమవుతుంది. ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా జరుగుతుంది, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం జోక్యం తప్పనిసరి అవసరం అవుతుందనే విషయాల్ని కూడా మనం గతంలో తెలుసుకున్నాం. మరి ఇటువంటి ఆర్థిక అభివృద్ధిని నిరోధించే లేదా అవరోధపరిచే కారకాలు ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే వేగవంతం చేసే కారకాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధిని నిరోధించే కారకాల గురించి వివరిద్దాం. మీరు ఒకసారి బోర్డు మీద చూసినట్లయితే ఒక 4 ఆర్థిక అభివృద్ధి నిర్ణయించే కారకాలను స్థూలంగా తెలపడం జరిగింది. అందులో మొదటిది సహజ వనరుల కొరత. ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఆ దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉండాలి. సహజ వనరుల కొరత ఉన్నట్లయితే ఆర్థికాభివృద్ధి నెమ్మదిగా జరుగుతుంది, ఆర్థికాభివృద్ధి ఆటంకపరచబడుతుంది. అయితే జపాన్ లాంటి కొన్ని దేశాల చరిత్రను పరిశీలిస్తే ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిని అతి తక్కువ కాలంలో సాధించినప్పటికీ ఆ దేశంలో సహజ వనరులు పుష్కలంగా లేవు, కొరతగా ఉన్నాయి. సహజ వనరులు కొరతగా ఉన్నప్పటికీ జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి కారణం ఏంటంటే ఉన్న సహజ వనరులని పూర్తిగా వినియోగించుకోగలగడం, సహజ వనరులని నిరుపయోగపడకుండా అంటే సరైన పద్ధతిలో కాకుండా అక్రమ పద్ధతులు అంటే వృధా చేసే విధంగా సహజ వనరులను వినియోగించకుండా ఆ దేశాలు అభివృద్ధిని సాధించినాయి. ఇంకా కొన్ని ఇతర దేశాల్లో ఉన్న సహజ వనరుల ఆధారంగా ప్రాథమిక ఉత్పత్తులను అంటే ముడి పదార్థాలు లాంటివి దిగుమతి చేసుకొని ఆ దేశాలు ప్రొడక్ట్స్ను అంతిమ వినియోగ వస్తువుల్ని అంతిమ మూలధన వస్తువుల్ని ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందినాయి. అందులో జపాన్ ముఖ్యంగా ఉంది. ఆ దేశంలో ఖనిజ వనరులు లేవు, తర్వాత ఇతర భూ వనరులు కూడా లేవు. అయినప్పటికీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విషయంలో, టెక్నాలజీ విషయంలో ఆ దేశం ఇతర దేశాల కంటే ఎంతో అభివృద్ధిని సాధించింది మనకు తెలుసు. అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ అవి ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడటం లేదు. అందుకు కారణాలు ఇక్కడ 2. ఏ అనేది వనరులను వినియోగించలేకపోవడం. సహజ వనరులు ఉన్నప్పటికీ అటువంటి సహజ వనరులను వినియోగించుకునే పరిస్థితి, స్తోమత అభివృద్ధి చెందుతున్న దేశాలకు లేకపోవడం అనేది ఆర్థిక అభివృద్ధికి నిరోధకం లేదా ప్రతిబంధకం, అవరోధంగా పరిణమించింది. దీనికి కారణం ఏంటంటే ఆ దేశంలో మూలధనం లేదా సాంకేతిక పరిజ్ఞానం అంటే సహజ వనరులు ఉన్నట్లుగా గుర్తించలేకపోవడం, గుర్తించినప్పటికీ వాటిని వెలికి తీసి వినియోగించుకోలేకపోవడం. అంటే గుర్తించడానికి సాంకేతిక విజ్ఞానం అవసరం, వెలికి తీయడానికి పెట్టుబడి మూలధన వనరులు అవసరం.
ఈ రెండు లేకపోవడం వలన సహజ వనరులను వినియోగించలేకపోవడం జరుగుతుంది. అందుకని పాకిస్తాన్, భారత్, శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ ఇలాంటి ఆసియా ఖండంలోని దేశాలు మరియు సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా దేశాలు కూడా అభివృద్ధిలో వెనుకబడి ఉండడానికి కారణం సహజ వనరులు లేకపోవడం కావచ్చు, ఉన్నప్పటికీ వాటిని వినియోగించలేకపోవడం కావచ్చు. అంటే భూవనరులని, ఖనిజ సంపదను, తర్వాత మత్స్య సంపదను, అటవీ సంపదను పూర్తి స్థాయిలో వెలికి తీసి వినియోగించుకోలేకపోవడం వల్ల అభివృద్ధిలో వివిధ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడి ఉన్నాయి. నెక్స్ట్, వనరులు ఉన్నప్పటికీ ఆ వనరుల నిర్వహణలో అసమర్థత ఉన్నా కూడా ఆర్థిక అభివృద్ధికి అది ప్రతిబంధకంగా ఉంటుంది. అంటే ఏ అవసరానికి వనరులను ఎంత పరిమాణంలో వాడుకోవాలి, భూ వనరులను పారిశ్రామిక అవసరాలకు ఎంత వాడుకోవాలి, వ్యవసాయ అవసరాలకు ఎంత వాడుకోవాలి, ఈ వ్యవసాయ అవసరాల్లో మళ్ళీ ఆహార పంటలకు ఎంత వాడుకోవాలి, వాణిజ్య పంటలకు ఎంత వాడుకోవాలి, తర్వాత ప్రణాళిక పెట్టుబడుల్లో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించాలి, పారిశ్రామిక రంగానికి ఎంత కేటాయించాలి, సేవా రంగానికి ఎంత కేటాయించాలి, తర్వాత ఇంధన వనరుల రంగానికి, అంతేకాకుండా సామాజిక సంక్షేమ రంగానికి వివిధ రంగాలకు పెట్టుబడి వనరుల కేటాయింపు సక్రమంగా లేకపోవడం వల్ల కూడా వనరులను అసమర్థ నిర్వహణ లేదా వనరుల నిర్వహణలో అసమర్థత అనేది తలెత్తుతుంది. సరి అయిన నిర్వాహకులు, వ్యవస్థాపకులు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేకపోవడం కూడా వనరుల నిర్వహణలో అసమర్థతకు ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ సహజ వనరులు లేకపోయినా, సహజ వనరులు ఉండి వాటిని వినియోగించుకోలేకపోయినా, సహజ వనరులు వినియోగించుకుంటూ అసమర్థత నిర్వహణ ఉన్నా కూడా ఆర్థిక అభివృద్ధిలో అది ప్రతిబంధకంగా, నిరోధకంగా పనిచేస్తుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, మూలధనం, మానవ వనరుల నాణ్యతలో పెరుగుదల ఉన్నట్లయితే సహజ వనరులను పూర్తి స్థాయిలో వెలికి తీయడం, వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం, సహజ వనరులు కొరతగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల నుంచి ప్రాథమిక ఉత్పత్తులను దిగుమతి చేసుకొని అభివృద్ధిని వేగవంతం చేయడం అనే లాంటి వాటిని చేయడం ద్వారా దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్, ఆర్థికాభివృద్ధిని నిరోధించే అంశాలలో మరొక అంశం అల్ప మానవ మూలధన వృద్ధి రేటు. అల్ప మానవ మూలధన వృద్ధి రేటు. మానవ మూలధనం అనగానే ఒక దేశంలోని జనాభాను ఆ దేశంలోని మానవ వనరులు అంటారు. ఒక దేశంలో ఉన్న జనాభాను ఆ దేశంలోని మానవ వనరులు అంటారు. అయితే మానవ వనరులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మానవ మూలధనం కూడా అధికంగా ఉన్నట్లు కాదు. అట్లయితే ప్రపంచంలో అధిక జనాభా కలిగిన చైనా మొదటి స్థానంలోనూ, రెండవ స్థానంలో ఉన్న భారత్ రెండవ స్థానంలోనూ మానవ మూలధనంలో తమ ప్రాధాన్యతను సంతరించుకును. అభివృద్ధి కూడా మొదటి రెండు స్థానాల్లో చైనా, భారత్ ఉండేది. కానీ జనాభా అధికంగా ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు. జనాభా యొక్క నాణ్యత ఉండాలి. మరి మానవ వనరుల యొక్క నాణ్యత ఎలా పెరుగుతుంది అన్నప్పుడు ఒక దేశంలోని విద్య, వైద్యం, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన మొదలగు అంశాల మీద ఆ దేశ ప్రభుత్వం చేసే పెట్టుబడులపైన ఆ దేశంలోని మానవ మూలధనం అనేది ఆధారపడుతుంది. ప్రధానంగా విద్య, ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు, శిక్షణ సదుపాయాల మీద పెట్టే ఖర్చు, పరిశోధనల మీద పెట్టే ఖర్చు ఆ దేశంలోని ఆర్థిక అభివృద్ధిని నిర్వహిస్తుంది. అయితే భారతదేశంలో మానవ మూలధనం తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు అనేవి ప్రారంభం నుంచి అధికంగా ప్రాథమిక ఉత్పత్తులే అంతర్జాతీయ వ్యాపారంలో అధిక వాటాను సంతరించుకొని ఉన్నాయి. అలాంటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై అనేక ఆంక్షలు విధించడం వలన వ్యవసాయ ఎగుమతులు మనం చేయలేకపోయినా విదేశీ వ్యాపారంలో మారక ద్రవ్యాన్ని అధికంగా సంపాదించుకోలేకపోవడం వలన మనకు విద్య, వైద్యం మీద ఖర్చు ఎక్కువ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఒక అంశం. తర్వాత
మరొక అంశం ఏంటంటే జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFకు, తర్వాత ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తుంది దాన్ని, అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు, దాన్నే ప్రపంచ బ్యాంకు IBRD అని పిలుస్తాం. ఈ ప్రపంచ బ్యాంకు IMF యొక్క రుణాలు వాటి వడ్డీ చెల్లింపులకే జాతీయ ఆదాయంలో ఎక్కువ వాటా సరిపోతుంది. దాంతో విద్య, వైద్యం మీద, పరిశోధనల మీద, శిక్షణ మీద ఎక్కువ ఖర్చు చేయలేని పరిస్థితి వస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా మరియు విదేశీ వ్యాపారంలో లోటు కారణంగా, తర్వాత విదేశీ రుణాలు పరిష్కరించే కారణంగా దేశంలో మితవ్యయ సూత్రాలను పాటిస్తుంది. అంటే ప్రభుత్వం వివిధ రంగాల్లో చేసే ఖర్చును, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాలని నిర్ణయించడం వల్ల కూడా విద్య మీద, వైద్యం మీద, నైపుణ్యం, శిక్షణ మీద చేసే ఖర్చు తగ్గి భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అల్ప మానవ మూలధన వృద్ధి రేటు అనేది చోటు చేసుకోవడం జరిగింది. దీంతో ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అంటే వ్యవస్థాపకులను, సమర్థులైన నిర్వాహకులను, శిక్షణ పొందిన సిబ్బందిని, సాంకేతిక నిపుణులను, వీటన్నిటిని తయారు చేసేది విద్య. మరియు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు మాత్రమే సరిగ్గా పని చేయగలుగుతాం. ఉత్పత్తిలో ఆటంకాలు లేకుండా, పని దినాల్లో సెలవులు లేకుండా ఉత్పత్తి నిరంతరాయంగా జరగాలంటే ఒకవైపు ఆరోగ్యం, మరొక వైపు విద్య, ఈ రెండు ఉత్పాదక సామర్థ్యాన్ని, శ్రామికుల యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుతాయి. విధుల్లో గైర్హాజరు కాకుండా అరికట్టడానికి ఇవి తోడ్పడతాయి. కాబట్టి వీటి మీద పెట్టే ఖర్చు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువగా ఉన్నందున తక్కువ మానవ మూలధన వృద్ధి రేటు అనేది చోటు చేసుకుంది. అది ఆర్థిక అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిపోయింది. ఇక నెక్స్ట్ మరొక అంశం అవస్థాపన సౌకర్యాల కొరత. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీసు కొరతగా ఉండడం కూడా ఆర్థిక అభివృద్ధిలో అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడి ఉండడానికి మరొక కారణం. ఆర్థిక అభివృద్ధి ప్రారంభ దశలో రవాణా సదుపాయాలు, సమాచార సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, తర్వాత భారీ పరిశ్రమలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఒక చోటు నుంచి మరొక చోటికి ముడి పదార్థాలను, తయారైన వస్తువులను చేరవేయడానికి అవసరమైన రైల్వే రవాణా, రోడ్డు రవాణా, నౌకా రవాణా ఇలాంటి రవాణా సాధనాలు అభివృద్ధి చెందినప్పుడే వ్యాపార, వాణిజ్యాలు, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయానికి అవసరమైన సాగునీటి సదుపాయం, తర్వాత వ్యవసాయ ఉత్పాదకాలను తక్కువ ధరలకే అందించగలడం, ఉత్పత్తి అయిన వస్తువులకి సరి అయిన మద్దతు ధర కల్పించగలగడం, ఈ అంశాలు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడతాయి. అంటే ప్రభుత్వం అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేసినప్పుడు అది పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల అభివృద్ధికి దారితీస్తుంది. ఒక పరిశ్రమ స్థాపించబడాలంటే దానికి అవసరమైన రోడ్డు మార్గం, వాహన సౌకర్యం, రవాణా సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, సమాచార సౌకర్యం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆ సదుపాయాలు లేనిదే పారిశ్రామిక సంస్థల స్థాపన కూడా సాధ్యం కాదు. అంటే విద్యుత్ సౌకర్యం లేకుండా, పరిశ్రమకు రోడ్డు మార్గం లేకుండా, ఆ మార్గంలో వాహనాలు తిరిగే అవకాశం లేకుండా, సమాచార సదుపాయాలు లేకుండా ఎటువంటి పరిశ్రమలు ఒక ప్రాంతంలో స్థాపించబడడం అనేది జరగదు. అంటే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించబడి పారిశ్రామికంగా, వ్యవసాయకంగా అభివృద్ధి చెందాలంటే రవాణా, సమాచారం, తర్వాత విద్య, వైద్యం, ఇంకా అన్ని రకాల అవస్థాపన సౌకర్యాలు, బ్యాంకింగ్ సౌకర్యం కావచ్చు, బీమా సౌకర్యం కావచ్చు, ఇలాంటి సదుపాయాలు కూడా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం అనేది సాధ్యమవుతుంది. అవి లేనప్పుడు ఆర్థిక అభివృద్ధికి అవి ప్రతిబంధకంగా ఉంటాయి. పారిశ్రామిక సంస్థలకు అవసరమైన రుణాల కోసం ఫైనాన్స్ సంస్థలకు వడ్డీ వ్యాపారుల దగ్గర ఆశ్రయిస్తే వారు సంపాదించిన లాభం వడ్డీ చెల్లింపుకు కూడా సరిపోక అవి మూతపడడానికి, పారిశ్రామిక సంస్థల యొక్క రుగ్మతకు,
దారితీసే అవకాశం ఉంది. అందుకని వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలకు అవసరమైన రుణాలను సంస్థాపరంగా అంటే జాతీయం చేసిన బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి ఎటువంటి మోసపూరితంగా లేకుండా అందించగలిగినప్పుడు, సకాలంలో ఇవ్వగలిగినప్పుడు ఆయా రంగాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని భరించగలిగే బీమా సదుపాయం కూడా పారిశ్రామిక సంస్థలకు మరియు వ్యవసాయ రంగంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట నష్టపోయిన రైతుకు పంట బీమా సదుపాయం, గోడౌన్లో నిల్వ ఉన్న సరుకు నష్టపోయిన ఉత్పత్తిదారునికి లేదా వ్యాపారస్తునికి ఆ సరుకు యొక్క విలువను చెల్లించగలిగిన సదుపాయం వచ్చినప్పుడు వ్యాపారంలో ఉండే నష్టభయాలు, తర్వాత వ్యవసాయ కార్యకలాపాల వలన వచ్చే నష్టభయాలను రైతు కానీ వ్యాపారస్తులు ఉత్పత్తిదారుడు కానీ అధిగమించి వాటిని ఎక్కువగా నిర్వహించి ఆర్థిక అభివృద్ధికి తమ వంతు చేయూతనివ్వడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక లాస్ట్ పాయింట్ తీసుకుంటే పేదరిక విషవలయం, విషస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అని పిలుస్తుంది దీన్ని. ఈ పేదరిక విషవలయం అనే భావన రగ్నర్ నర్క్సే అనే ఆర్థికవేత్త పేరుతో ముడిపడి ఉంది. రగ్నర్ నర్క్సే అనే ఆర్థికవేత్త పేదరిక విషవలయాలు అనే భావన గురించి వివరించడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, ఏ కంట్రీ ఈజ్ పూర్ బికాజ్ ఇట్ ఈజ్ పూర్ అంటాడు. ఏ కంట్రీ ఈజ్ పూర్ బికాజ్ ఇట్ ఈజ్ పూర్ అంటే ఒక దేశం ఎందుకు పేద దేశంగా ఉందంటే అది పేద దేశం కాబట్టి. ఒక దేశం ఎందుకు పేద దేశంగా ఉందంటే అది పేద దేశం కాబట్టి అంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి విషయంలో కూడా ఒక వ్యక్తి పేదవాడైనప్పుడు పేదరికంలో ఉన్న వ్యక్తి యొక్క తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉంటే అతడు తక్కువ వస్తు సేవలను కొనుగోలు చేయగలడు, అంటే తక్కువ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు వస్తు సేవల ఉత్పత్తి కోసం చేసే పెట్టుబడి కూడా ఉత్పత్తిదారులు తక్కువ చేస్తారు. తక్కువ పెట్టుబడి వలన తక్కువ మూలధన ఆస్తులు ఉంటాయి, అంటే యంత్ర పరికరాలు తక్కువగా ఉంటాయి. యంత్ర పరికరాలు తక్కువగా ఉన్నప్పుడు వాటి ద్వారా జరిగే ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ వారికి వచ్చే ఆదాయాలు తక్కువగా ఉండి పేదవాళ్ళుగానే ఉంటారు. ఇది డిమాండ్ వైపు విషవలయం. అదేవిధంగా సప్లై వైపు ఒక పేదవాడు తక్కువ ఆదాయం పొందడం వలన తన ఆదాయంలో పొదుపు కూడా తక్కువ చేయగలుగుతాడు. పొదుపు తక్కువ చేయడం వలన ఆ పొదుపు పెట్టుబడిగా మారడం కూడా తక్కువగానే ఉంటుంది. మనం చేసుకున్న పొదుపులే పెట్టుబడిగా మారుతాయి. బ్యాంకుల్లో, బీమా సంస్థల్లో మనం దాచుకున్న పొదుపులు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలకు, వ్యాపారాలకి పెట్టుబడిగా సమకూరుస్తాయి. దాచుకున్నందుకు మనకు తక్కువ వడ్డీ, రుణం తీసుకున్నందుకు వాళ్ళ నుంచి ఎక్కువ వడ్డీ బ్యాంకులు వసూలు చేసి చెల్లించే వడ్డీకి, వసూలు చేసే వడ్డీకి మధ్య గల భేదమే బ్యాంకులు సంపాదించే లాభం. మనం దాచుకునే పొదుపులు బీమా సంస్థల్లో కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, తర్వాత పోస్ట్ ఆఫీసుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడులుగా మారడానికి అవకాశం ఉంది. తక్కువ దాచుకుంటే తక్కువ పెట్టుబడులు జరుగుతాయి. తక్కువ మూలధన వస్తువుల ఉత్పత్తి వలన జరిగే ఉత్పత్తి కూడా తక్కువ ఉంటుంది. అంటే పారిశ్రామిక సంస్థలు, యంత్రాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు జరిగే ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ప్రజలకు వచ్చే ఆదాయాలు తక్కువ ఉండి వాళ్ళు మళ్ళీ పేదరికంలోనే ఉంటారు. ఇది ఒక వ్యక్తి విషయంలోనే కాదు, దేశం విషయంలో కూడా చూసుకున్నా ఒక దేశ జాతీయ పేదరికం అనే దగ్గర జాతీయ ఆదాయాన్ని తీసుకుంటే జాతీయ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ జాతీయ ఆదాయం, తక్కువ తలసరి ఆదాయానికి, తలసరి ఆదాయం తక్కువ ఉండడానికి, తర్వాత తక్కువ డిమాండ్కు, తక్కువ పెట్టుబడికి, తక్కువ మూలధనానికి, తక్కువ ఉత్పత్తికి, మళ్ళీ తక్కువ జాతీయ ఆదాయానికి. ఇక్కడ కూడా తక్కువ జాతీయ ఆదాయం ఉన్నప్పుడు, ఒక దేశ జాతీయ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఆ దేశ ప్రజల యొక్క తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు దాచుకునే పొదుపులు తక్కువ ఉంటాయి. పొదుపులు తక్కువ ఉంటే పెట్టుబడులు తక్కువ ఉంటాయి. పెట్టుబడులు తక్కువ ఉంటే మూలధనం తక్కువ ఉంటుంది. మూలధనం తక్కువ ఉంటే జరిగే ఉత్పత్తి తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆ దేశ జాతీయ ఆదాయం కూడా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అంటే ఈ లో లెవెల్ స్థాయి, తక్కువ స్థాయిలో ఉన్న జాతీయ ఆదాయం ఇక ఎప్పటికీ మారదా? పేద దేశంగా ఉన్న దేశం ఎప్పటికీ పేదరికంలోనే ఉంటుందా?
అనే ప్రశ్న వేసినప్పుడు ఒక దేశం ఎందుకు పేద దేశం అంటే అది పేదది కాబట్టి అని చెప్పిన నర్క్సేనే ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఇది ఒక సర్కిల్, విశేష సర్కిల్ అంటే ఒక వలయం. ఈ వలయంలో చిక్కుకున్న ఒక వ్యక్తి కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఆ వలయం నుంచి బయటపడడం కష్టం. అలా బయటపడాలంటే విదేశీ పెట్టుబడులు అనేవి అవసరం. విదేశీ పెట్టుబడులు తర్వాత స్వదేశీ పెట్టుబడులు రెండూ కలిసినప్పుడు దేశంలోని పొదుపు, విదేశీ పెట్టుబడి, దేశంలోని పెట్టుబడి, విదేశీ పెట్టుబడి రెండు కలిస్తే మూలధన వస్తువుల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, మూలధన ఆస్తులు పెరుగుతాయి. మూలధన ఆస్తులు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరిగితే అప్పుడు మళ్ళీ తలసరి ఆదాయం పెరుగుతుంది, పొదుపులు పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతాయి, మూలధనం పెరుగుతుంది, తర్వాత ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరుగుతుంది. అంటే ఒక స్థాయి అభివృద్ధి సాధించే వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాల యొక్క పెట్టుబడులను వినియోగించుకోవడం ద్వారా స్వదేశీ పెట్టుబడి, విదేశీ పెట్టుబడి రెండూ కలిసి ఆ దేశంలోని జాతీయ ఆదాయ స్థాయిని పెంచగలవు. జాతీయ ఆదాయ స్థాయి పెరిగితే ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరిగితే ఒకవైపు ప్రజల యొక్క పొదుపు చేసే శక్తి పెరుగుతుంది, మరొక వైపు వస్తు సేవలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే డిమాండ్ వైపు ఉన్న ఈ విషవలయం తక్కువ డిమాండ్ను తొలగించబడాలన్నా, తక్కువ పొదుపు తొలగించబడాలన్నా ఏది అవసరం అంటే విదేశీ పెట్టుబడి అవసరం. ఈ విదేశీ పెట్టుబడి ఒక దేశాన్ని పేదరిక విషవలయం నుంచి బయటికి తీసుకురాగలుగుద్ది. ఈ రెండిటికి పరిష్కారం ఏంటిదంటే విదేశీ పెట్టుబడి పేదరిక విషయాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలను బయటపడేయగలవు అనే విషయాన్ని రగ్నర్ నర్క్సే అనే ఆర్థికవేత్త వివరించడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి ప్రారంభ దశలో ప్రతి దేశం సాంకేతికంగా, వ్యవస్థాపరంగా, అవస్థాపన సౌకర్యాల విషయంలో కానీ, తర్వాత మానవ మూలధన వృద్ధి రేటు విషయంలో కానీ, సహజ వనరులను వెలికితీసే విషయంలో కానీ, సహజ వనరుల నిర్వహణ విషయంలో కానీ వెనుకబాటుతనం అనేది ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే పెట్టుబడి వనరులు కావాలి. ఈ పెట్టుబడి వనరులు స్వదేశంలో సమకూర్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దేశ ప్రజల యొక్క జాతీయ ఆదాయం తక్కువ ఉంటుంది, తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది, పొదుపులు తక్కువ ఉంటాయి, వస్తువులకున్న డిమాండ్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఒకవైపు వస్తువులకున్న డిమాండ్ పెంచాలన్నా విదేశీ పెట్టుబడి ఉండాలి, తర్వాత దేశంలో పొదుపులను పెంచాలన్నా విదేశీ పెట్టుబడి కావాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రజల యొక్క ఆదాయాలు పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, మరియు వాళ్ళు చేసే పొదుపులు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఆ దేశంలోని అంటే అభివృద్ధి చెందిన దేశాల్లోని పొదుపులు పెరగాలన్నా, వస్తువులకు డిమాండ్ పెరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశీ పెట్టుబడులను అభివృద్ధి చెందిన దేశాలు వినియోగించుకోగలగాలి. ఎంత అయితే అంత వినియోగించుకోగలిగితే ఒక స్థాయి వరకు అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు విదేశీ పెట్టుబడి మీద ఆధారపడకుండా స్వదేశీ పెట్టుబడి మీద ద్వారానే ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.